హాయ్ అండి. నేను మీ ఆశా కిచెన్. ప్రాన్స్ కర్రీ చక్కటి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ క్లిక్ చేయకండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. అలాగే ఇప్పుడు తయారీ ప్రాసెస్ నేను మీకు చూపిస్తానండి. కొద్దిగా పుదీనా తీసుకున్నానండి, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2, మీడియం సైజ్ టమాటాలు ఒక 3, కొద్దిగా కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి ఈ గ్రేవీకి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా మనం తీసుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుందాం. అదే మిక్సింగ్ బౌల్లో ఒక 5-6 జీడిపప్పులు, కొబ్బరి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే టమాటా కూడా వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నేను ఒక 1/2 కిలో ప్రాన్స్ కడిగి తీసుకున్నానండి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. నేను కల్లుప్పు వేస్తున్నానండి. అలాగే నేను 1/2 టీ స్పూన్ ఆవాల పొడి వేస్తున్నానండి. ఆవాల పొడి వేసుకోవడం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి. బాగా ఒకసారి కలిపేసుకుని మీడియం టు సిమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. చూసారండి, ప్రాన్స్ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ప్రాన్స్ వేరు, వాటర్ వేరు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. చికెన్, మటన్, ప్రాన్స్ అయినా, ఎగ్స్ అయినా ఏదైనా గ్రేవీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలాగే పచ్చిమిర్చి వేసుకొని 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. చూడండి, చక్కగా నేను పేస్ట్లా కాకుండా అలా కచ్చపచ్చగా వేసుకున్నానండి. ఇలా రావాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం టు సిమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం పేస్ట్లా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో కొబ్బరి పేస్ట్ వేసి వేయించుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి నేను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం. మీకు ఎంత కారం తింటారో చూసి వేసుకోండి, నేనైతే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకుందామండి, గ్రేవీకి సరిపడా వేసుకొని ఇలాగే వేయించుకోండి. సిమ్లో పెట్టి మసాలాలు 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసి, ప్రాన్స్ వేసాక సిమ్లోనే ఉంచి నెమ్మదిగా కలుపుకోవాలండి. నెమ్మదిగా ఒక 10-15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ప్రాన్స్ మనం స్పీడ్గా కలిపేయడం వల్ల, ఎక్కువ గరిటెట్టి కలపడం వల్ల ప్రాన్స్ వీడిపోతుందండి. అలా కాకుండా 2 నిమిషాలు 3 నిమిషాలకు ఒకసారి సిమ్లో ఉంచుకొని ఒక 15 నిమిషాల పాటు ఉంచుతూ ఇలా కలపండి. కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయింది చూసారండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఇలా వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ప్రాన్స్లో నుంచి ఇందాక వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని 10-15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. సిమ్లోనే ఉంచుకోండి, హైలో పెడితే గ్రేవీ మాడిపోతుందండి. మీడియం అయినా హైలోనైనా 10-15 నిమిషాల పాటు సరిపోతుంది. ఇలా చక్కగా ఉడికిపోతుందండి. చూసారండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా నేను యాడ్ చేసుకున్నానండి, ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా నెమ్మదిగా కలుపుకోండి. కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మనం వేసిన మసాలాలు కూడా చక్కగా పడుతుందండి. చూసారండి, చక్కగా తయారైపోయింది గ్రేవీ, ఎంతో టేస్టీగా.